ఏసన్ గారు వెళ్తున్నారు, ఆయన వెనకాల నేను వెళ్తాను, అది నా దర్శనం. సో బయలుదేరి వచ్చేసాను. సో ఆదివారం చూశానండి దర్శనం. మండే పర్మిషన్ ఏసన్ గారిని అడిగాను, సార్ ఓకే అని ఒప్పుకున్నారు. మంగళవారం ఉదయాన్నే విత్ లగేజ్ నేను మా ఊరు బస్ స్టాండ్లో ఉన్నానండి. అందరూ వచ్చి బస్ స్టాండ్ అంతా కిటకిటలాడిపోయారు. మా వాళ్ళది ఏమైందిరా, నీకు ఏమైనా మెంటల్ వచ్చిందా, వీడికి ఏమైనా అయిపోయిందా, నీకు చాలామంది ఏమైంది, వీడికి ఏమైనా పిచ్చి పట్టిందా, ఎక్కడికి వెళ్తున్నావురా, ఏంద్రా నీకు కథ ఏంట్రా అని అందరూ చెప్తే ఎవరు చెప్పినా వినట్లేదండి. ఒక దర్శనం, ఆ దర్శనం నన్ను తీసుకొచ్చింది అంతే. బయలుదేరి వచ్చేసాను. ఎక్కడికి వస్తున్నానో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, ఫ్యూచర్ ఏమో తెలియదు, గమ్యం ఏం తెలియదు, ఎడ్యుకేషన్ ఫ్రెండ్స్ అంతా వచ్చారే, చదువు ఏంటారు, మధ్యలో ఆపేస్తే ఏంటారు, నెక్స్ట్ ఏంటర్ అంటారు. లేదయ్యా, దేవుడు పిలుస్తున్నాడు. ఏం దేవుడు రా, ఏమైందరా నీకు, దయ్యం పట్టిందరా నీకేమైనా, యేసుప్రభు దయ్యం పట్టిందరా నీకు, యేసుప్రభు పట్టాడు అని రకరకాలుగా మాట్లాడు. ఏమి ఎవరు చెప్పింది నాకు ఎక్కట్లా. సో అలా బయలుదేరి వచ్చానండి నేను అంతే. బస్ ఎక్కాను, బస్ స్టాండ్లో దిగాను, శారదా కాలనీకి వచ్చాను. అప్పుడు మేరక గారు ఉండేవాళ్ళు. ఎవరబ్బాయి నీవు,